श्रियं दधानमुरसा मध्ये भूनीळयो स्थितं वन्दे वराहनृहरिं शेखरं सिंहभूभृतः। అక్సా మీడియా ప్రేక్షకులకు స్వాగతం। 27 జనవరి 2025 నుండి సోమవారం మొదలుకొని 2వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకు ఈ వారం మేషాది ద్వాదశ రాశుల ఫలితాలని తెలుసుకుందాం। మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో చాలా చక్కగా ఉంది। ఎక్కువగా దూర ప్రయాణాలు, అనేకమైనటువంటి ఖర్చులు ఇలాంటివి కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి। ముఖ్యంగా నవగ్రహాలన్నిటికి కూడా నవగ్రహ దర్శనం చేసుకోవడం, నవగ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి। అదేవిధంగా అనేకమైనటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనేకమైనటువంటి లాభాలు మీరు చూరగొంటారు। అనేకమైనటువంటి శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి। తదుపరి వృషభ రాశి వారు ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది। అనేకమైనటువంటి లాభాలు కనబడుతూ ఉన్నాయి। ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోండి। శని నవగ్రహాల్లో శని దగ్గరికి వెళ్ళి శనికి సంబంధించినటువంటి నువ్వులని అక్కడ ఒక పిరికెడు పెట్టి శనికి పూజించుకోండి। మీకు శనికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా పోతాయి। పనులన్నీ కూడా మందగమనం లేకుండా త్వరగా పూర్తవుతూ ఉంటాయి। తదుపరి మిథున రాశి వారు ముఖ్యంగా సహనాన్ని ఎక్కువగా వహించండి। అనేకమైనటువంటి పనులన్నీ కూడా విజయాలు పొందడానికి మీరు శాంతితో ఉండడం చాలా ముఖ్యమైనటువంటి విషయం। అదేవిధంగా మీరు ఏవేవైతే పనులు, మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మననం చేసుకోండి। ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యంగా రక్తానికి సంబంధించినటువంటి ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి। రక్త సంబంధితమైనటువంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోండి। తదుపరి కర్కాటక రాశి వారికి కూడా చాలా చక్కగా ఉంది ఈ వారం అంతా కూడా। కర్కాటక రాశి వారు హనుమత్ స్మరణ చేసుకోండి। అదేవిధంగా గురువుల ఆశీర్వాదాలు తీసుకోండి। తద్వారా మీకు అనేకమైనటువంటి పనుల్లో గొప్పనైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు। సకల శుభ ఫలితాలు కూడా మీరు పొందుతూ ఉంటారు। తదుపరి సింహరాశి వారు అనేకమైనటువంటి విందు వినోదాల్లో పాల్గొనడం, విలాసాలు అనుభవించడం, అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అనేకమైనటువంటి శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు। బంధుమిత్రులతో కలవడం, అనేకమైనటువంటి యాత్రలు చేయడం ఇలాంటివన్నీ కూడా సూచన। అదేవిధంగా ముఖ్యంగా మీరు రవికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోండి। రవికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మీరు పారాయణ చేయండి। తద్వారా మీ ఉద్యోగంలో గొప్పనైనటువంటి పై అధికారులతో ప్రశంసలు మీరు పొందుతారు। చక్కనైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి। తదుపరి కన్యారాశి వారు ఈ వారమంతా కూడా ఆరోగ్య సమస్యలపైన శ్రద్ధ వహించండి। కన్యారాశి వారికి ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి పొట్ట మరియు గుండెకు సంబంధించినటువంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమైనటువంటి సూచన। మిగిలిన ఏ పనిలో అయినా కూడా మీ మాట ముందే ఇచ్చేయడం, తర్వాత తొందరపడిపోయాము అని అనుకోకుండా మాట ఇచ్చే ముందే చాలా జాగ్రత్త వహించండి। భూ సంబంధిత వ్యవహారాల్లో అనేకమైనటువంటి తగాదాల్లో ఏవైనా ఇవన్నీ కూడా పరిష్కరింపబడడానికి ముఖ్యంగా మీరు తొందరపాటు లేకుండా జాగ్రత్త వహించడం ద్వారా అనేకమైనటువంటి పనులన్నీ కూడా మీకు చేతికి అందడం, డబ్బులు చేతికి అందడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ముందు జాగ్రత్త వహించండి। తదుపరి తులారాశి వారికి అనేకమైనటువంటి శుభ పరిణామాలు కనబడుతూ ఉన్నాయి। మీకు ఇష్టదైవత దర్శనం చేసుకోండి। తద్వారా మీకన్నీ కూడా విజయాలు మీరు పొందుతూ ఉంటారు। వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించుకోవడం, వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని మీరు పాటించడం ద్వారా మీ మానసికంగా కలిగేటువంటి భయాలు, ఆందోళనలన్నీ కూడా తొలగిపోతాయి। మీపైన మీరు నమ్మకాన్ని ఉంచండి। తద్వారా మీ పనులన్నీ కూడా పనులు మొదలు పెట్టడానికే మీరు కంగారు పడుతూ ఉంటే పని పూర్తి అవ్వడం గురించి తర్వాత పని మొదలవడం కూడా ఉండదు। కాబట్టి అనేకమైనటువంటి
భయాలన్నింటినీ కూడా పోగొట్టుకొని మీ మీద మీ నమ్మకంతో మీరు పనులను పూర్తి చేసుకోండి. అన్నిట్లో కూడా సకలమైనటువంటి శుభాలే గోచరిస్తూ ఉన్నాయి. ధైర్యంగా ముందటికి వెళ్ళండి. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా కూడా చాలా శుభ పరిణామాలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కుజుడికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోండి. తద్వారా మీకు ఉన్నటువంటి కోపం కానీ ఏదైనా ఇలా మాట పట్టింపులు కానీ ఇలాంటివన్నీ కూడా తగాదాలన్నిటికీ కూడా పోకుండా ఉండండి. తద్వారా మీకు విజయాలన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. దేనికైనా కూడా మొండి పట్టుదల పనికిరాదు. ఆచితూచి వ్యవహరించండి. తద్వారా మీ కార్యమంతా కూడా విజయం అవుతూ ఉంటుంది. అనేకమైనటువంటి శుభాలు పొందటానికి అష్టలక్ష్మి స్తోత్రాన్ని మీరు చదువుకోండి. తద్వారా మీకు ఏదైనా ఆగిపోయిన ధనం ఉంటే ఆ ధనం కూడా మీకు లభిస్తుంది. అనేకమైనటువంటి పనుల్లో లాభాలను మీరు గడిస్తూ ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా కూడా చాలా చక్కగా ఉంది. గురువు బాగున్నాడు. అనేకమైనటువంటి శుభాలు మీకు గోచరిస్తూ ఉన్నాయి. సాధ్యమైనంత వరకు కూడా గురువుల ఆశీర్వాదాలు తీసుకోండి. తద్వారా మీకు ఎక్కడా కూడా ఆటంకం లేకుండా మీ పనులన్నీ కూడా ముందటికి సాగుతూ ఉంటాయి. అదేవిధంగా నవగ్రహాల దర్శనం చేసుకోవడం, నవగ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకా శుభ పరిణామాలు మీరు చూస్తారు. అనేకమైనటువంటి విజయాలు మీరు పొందుతూ ఉంటారు. తదుపరి మకర రాశి వారికి అనేకమైనటువంటి శుభాలు కనబడుతూ ఉన్నాయి. అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. సాధ్యమైనంత వరకు కూడా రాహుకేతువులకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి. తద్వారా మీకు ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా మీ పనులన్నీ కూడా విజయం చేరువవుతుంది. విజయానికి మీరు చేరువవుతారు. అదేవిధంగా మీరు ఏదైతే మానసికంగా ఆందోళనల్లో ఉన్నారో చంద్రుడికి సంబంధించినటువంటి దానం చేసుకోవడం లేదా చంద్ర ధ్యానం చేసుకోవడం ద్వారా మీకు సకల శుభాలు కూడా కనబడుతూ ఉంటాయి. అనేకమైనటువంటి పనులన్నీ కూడా ఒకేసారి మొదలు పెట్టుకోకుండా చాలా ఆచితూచి వ్యవహరించి ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటూ వెళ్ళండి. గందరగోళాన్ని మీరే మొదలు పెట్టుకోకండి. గందరగోళం అంతా కూడా మీ పనులన్నీ కూడా చిక్కులుగా మీరు చేసుకోకండి. ఈ పరిణామం అంతా కూడా మీకు ఈ ముందు భవిష్యత్తులో కూడా మీకు ఈ ఇబ్బందులన్నీ కూడా లేకుండా చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. తదుపరి కుంభరాశి వారికి శని, గురుడు అందరూ కూడా బాగున్నారు. ముఖ్యంగా మాట వ్యవహారాల్లో చాలా ఆచితూచి మాట్లాడండి. శని మీకు ద్వితీయంలో ఉన్నాడు. శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం, శనికి సంబంధించినటువంటి ఏవేవైతే ఉంటాయో శని ధ్యానం చేసుకోవడం లేదా శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం, శనికి తైలాభిషేకం చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసుకోండి. మిగిలిన అన్ని గ్రహాల ద్వారా మీకు సకల శుభాలు కూడా కనబడుతూ ఉన్నాయి. నవగ్రహ ధ్యానం చేసుకుంటూ ఉండడం, నవగ్రహాల దర్శనం చేసుకుంటూ ఉండడం, అదేవిధంగా మీరు ముఖ్యంగా హనుమంతుడికి సంబంధించినటువంటి సింధూరాన్ని రక్ష చేసుకుంటూ ఉండడం, సింధూరాన్ని బొట్టు పెట్టుకోవడం ద్వారా మీకు సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. తదుపరి మీనరాశి వారికి ఈ వారమంతా కూడా చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా రాహువుకు సంబంధించినటువంటి రాహు స్తోత్రం చేసుకోవడం లేదా వరాహస్వామి దర్శనం చేసుకోవడం ద్వారా మీకు రాహువుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవేవైతే ఉంటాయో అవి తొలగిపోతూ ఉంటాయి. రాహువు సంబంధంగా ఏదైతే మీరు ఎక్కడెక్కడైతే పెట్టుబడి పెడదాము అని అనుకుంటూ ఉంటారో, ఎవరైతే మోసం చేద్దాము అని అనుకుంటూ ఉండేవాళ్ళు ఎవరెవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళని గురించి జాగ్రత్త వహించండి. అనేకమైనటువంటి శుభాలను మీరు పొందుతూ ఉంటారు. ముఖ్యంగా ఎక్కడైతే డబ్బు పెట్టండి అని ఎవరైతే మిమ్మల్ని చెప్తూ ఉంటారో వాటికి 1-2 సార్లు మీరు ఆలోచించకుండా డబ్బు పెట్టి మోసపోవడం లాంటివి చేయకండి. మీకు తదుపరి భవిష్యత్తులో సకల శుభాలు కూడా పొందుతూ ఉంటారు. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకందరికీ కూడా సకల శుభాలు కూడా కలగాలని కోరుతూ జై శ్రీరామ్.